హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్య, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్స్, బంజారా హిల్స్ బ్రాంచ్, హైదరాబాద్. ఇప్పుడు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్. అంటే ప్రెగ్నెన్సీ ఎర్లీ టైంలో వచ్చే బ్లీడింగ్, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎప్పుడు మనం వర్రీ అవ్వాలి అనేది నేను మీతో మాట్లాడతాను. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే బ్లీడింగ్ అనేది కొంచెం అందరినీ యాంగ్జైటీకి గురి చేస్తుంది. అది ఏమైనా అబోర్షన్ అయిపోతుందా అని డౌట్స్ వస్తూ ఉంటాయి జనరల్గా అందరికీ. సో ప్రెగ్నెన్సీ అంటే నార్మల్గా మన సైకిల్ కంటే ముందే, అంటే ఒకవేళ 28 డేస్ సైకిల్ ఉంటే ఆ సైకిల్ కంటే ముందే కొంతమందికి లైట్ స్పాటింగ్, బ్లీడింగ్ అలా కనిపిస్తుంది. దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. అంటే పిండము వెళ్ళి గర్భాశయం లైనింగ్ మీద అతుక్కున్నప్పుడు అది నార్మల్గా పైనే అతుక్కోదు, అది గర్భాశయం లైనింగ్ లోపల దాకా వెళ్తుంది. అంటే అక్కడున్న బ్లడ్ వెజల్స్ అవన్నిటిని ఎరోడ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ బ్లడ్ వెజల్స్ అంటే రక్త నాళాలని బ్రేక్ చేస్తుంది, కాబట్టి అప్పుడు కూడా కొంచెం బ్లీడింగ్ కనబడుతుంది. కానీ ఆ బ్లీడింగ్ ఎలా ఉంటుంది అంటే చాలా లైట్గా ఉంటుంది, తక్కువగా స్పాటింగ్ లాగా మాత్రమే ఉంటుంది. ఊరికే క్లాట్స్ అలా ఉండదు. సో దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాము. యూజువల్గా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది 10 నుంచి 15% ప్రెగ్నెన్సీస్లో కనబడుతుంది. అది పెద్ద వరీసమ్ కాదు. ఆ తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ బ్లీడింగ్ ఏంటి అంటే స్పాటింగ్ లాగా కనబడుతుంది. ప్రెగ్నెన్సీ వెరీ ఎర్లీ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ లాగా కనబడుతుంది. అసోసియేటెడ్గా కడుపు నొప్పి చాలామంది కంప్లైంట్ చేస్తారు. సో అది కొంచెం ఇంపార్టెన్స్, మనం డెఫినెట్గా దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకు రీజన్ అది అని. ఎందుకంటే మనం ఇలాంటి బ్లీడింగ్స్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భాశయంలో కాకుండా వేరే చోట ఎక్కడైనా ప్రెగ్నెన్సీ ఉందా అని అనుమానం ఒకటి మనం బ్రెయిన్లో పెట్టుకొని దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. సో నార్మల్గా ట్యూబ్లో కానీ ఎక్కడైనా ఓవేరియన్ ప్రెగ్నెన్సీ ఎలాంటి చోట ప్రెగ్నెన్సీస్ ఉన్నా ఇలా స్పాటింగ్ కనబడి విపరీతమైన కడుపులో నొప్పి అన్నది యూజువల్గా కంప్లైంట్ చేస్తారు. సో అలాంటప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్లీడింగ్ ఏంటి అంటే చాలా హెవీ బ్లీడింగ్, క్లాట్స్తో కనబడిన బ్లీడింగ్ ఇలాగా వస్తూ ఉంటుంది. అలా క్లాట్స్తో బ్లీడింగ్ కనబడినప్పుడు వెంటనే హాస్పిటల్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్కానింగ్ చూసి లోపల బేబీ ఎలా ఉన్నది ఏంటి అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి బ్లీడింగ్స్ ఏవైనా ఎర్లీ ప్రెగ్నెన్సీలో కనబడినప్పుడు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.